ప్రెగ్నెంట్ అయ్యి పాజిటివ్ వచ్చి సంతోషమైన డాక్టర్కి వెళ్ళి చెకప్ చేసి వచ్చాం, ఏం లేదన్నాడు. కానీ తర్వాత రోజే ఫస్ట్ బ్లీడింగ్ అయింది. ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన ఒక అమ్మాయికి ఆ పరిస్థితి తెలుసు. అలా ఒక బ్లీడింగ్ అయిందంటే ఎంత కష్టమో తెలుసు. ఒక 2-3 రోజులు చూసాము, డాక్టర్ దగ్గర వెళ్ళి వచ్చాము, ఏం లేదన్నారు. పిల్ల బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదన్నారు. కానీ రెస్ట్ తీసుకోవాలన్నారు. అలాగే ఉన్నాము. ఒక 2 వారాలు జరిగింది, మళ్ళీ బ్లీడ్ అయింది. మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళాము, తిరిగి వచ్చాము, ఏం లేదు, బిడ్డ ఆరోగ్యంగానే ఉంది, ఏం లేదు, మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి అన్నారు. అలాగే జరిగింది. ఒక నెల జరిగింది, 2వ నెల మొదలైంది, 3వ నెల కరెక్ట్గా వచ్చింది, వామిటింగ్ స్టార్ట్ అయింది. ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్ అందరుకునేది, కానీ నాకు మామూలు నీరు తాగినా సరిపోదు, ఏ తాగినా వామిటింగ్. లోపల ఉంది దగ్గర 2 నెలలు చిన్న కొంచెం కూడా నీళ్ళు లోపల వెళ్ళదు, తిన్నా వామిటింగ్. అత్త తీసుకొస్తుంది, జ్యూస్ తీసుకొస్తుంది, వామిట్ చేసుకుంటాను. అలా చేస్తూ అస్సలు బలహీనంగా అయిపోయాను. అయినా కూడా దేవుడికే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా ఉన్న పరిస్థితుల్లో కూడా మేబీ నేను ఆరోగ్యంగా ఉన్న వల్ల ఏమో, నా లోపల ఉన్న ఆరోగ్యం నుంచి పాపకి వెళ్ళిపోయిందేమో. పాప ఆరోగ్యంగానే ఉంది అప్పుడు కూడా. పాపకి ఏం లేదు, నేనే కొంచెం వీక్ అయిపోయాను తప్ప పాపకైతే పాప ఆరోగ్యమనే ఉంది. అలా ఉండి ఒక దగ్గర 4 నెలల దగ్గర అయిన టైంలో మళ్ళీ బ్లీడ్ అయింది. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, మళ్ళీ బ్లీడ్ అయింది. బ్లీడ్ అయినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినా డాక్టర్ చెప్తున్నారు, పిల్లలు బయటకు వస్తున్న దారి ఏమో చిన్నగా మీకు ఓపెన్ అయిందమ్మా, స్టిచెస్ వేయాలన్నారు. మళ్ళీ హాస్పిటల్ అప్పుడే అడ్మిట్ చేసేసారు. 2 రోజులు సర్జరీ, చిన్న సర్జరీ లాగా అది స్టిచెస్ వేశారు. కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేసారు, అస్సలు బెడ్ నుంచి లేకూడదు అనేసారు. కావాలంటే బాత్రూమ్కి వెళ్ళి రావచ్చు, దాని తప్ప ఏం పర్లేదు. ఇక్కడే ఉన్నాను. మీ అందరికి తెలుసు, మా అత్త కూడా హెల్త్ బాగాలేదప్పుడు, కాలు నొప్పితో చాలా అంటే చాలా ఇబ్బంది పడేది ఎప్పుడు. దానివల్ల మేము 5వ నెల స్టార్ట్ అయింది. అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు, ప్రేయర్ పెట్టుకున్నాము, ఇంటికి కేరళకి వెళ్ళిపోయారు అనమాట. కేరళకి వెళ్ళిపోయి దగ్గర చాలా బాగానే ఉన్నాను. ఇప్పుడే నాకు నాది ఫస్ట్ సాక్ష్యం ఉంది. ఇప్పుడు దాకా ఇది నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే ఇది నాకు నా దేవుడికి మధ్యలో ఉన్నది. నేను దేవుడికి చెప్పినది ఏంటంటే, నా పిల్లతో నేను మందిరంకి వచ్చి నేను మొదటి చెప్తాను. నేను ఎవరికి చెప్పలేదు, కనీసం పాస్టర్ గారికి కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయం నేను మామూలుగా ఫోన్లో చెప్పిన అర్థం చేసుకున్న విషయం కాదు. ఇది ఒక మనిషి ఎంత కష్టపడింది, దేవుడు ఆ మనిషిని ఒక్కొక్క లెవెల్లో ఎలా తీసుకొచ్చారని మీ అందరి ముందు వచ్చి చెప్పినట్టు మీరు నమ్ముతారని నేను ఇప్పుడు దాకా ఎవరికి చెప్పకుండా వచ్చాను. 5వ నెల 6వ నెల చాలా బాగా ఉన్నాను. ఊర్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అప్పుడే స్కాన్ కూడా వెళ్ళి వచ్చాను. 6వ నెల మీ అందరికి తెలుసు, స్కాన్ చేసి వస్తారు. డేట్ ఇచ్చారు, సెప్టెంబర్ 3rd వీక్ అలా డెలివరీ అవుతుందమ్మా, ఏం లేదు, పాప చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. కానీ ఏమైందంటే 7వ నెల స్టార్ట్ అవ్వడానికి కరెక్ట్గా 1 వారం ముందు నాకు ఫస్ట్ నా లిక్విడ్ లీక్ అయింది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయింది. పిల్లలు పుట్టడానికి ముందు ఫస్ట్ నీళ్ళు పోతాయి కదా, ఆ నీళ్ళు లీక్ అయింది అనమాట. ఎందుకు అలా అయిందో తెలియదు. ఆరోగ్యంగానే ఉన్నాను, డాక్టర్ దగ్గర వెళ్ళాను, స్కాన్ చేశాను, అన్ని నార్మల్గా ఉంటున్నారు. మరి ఏమైందో తెలియదు. హాస్పిటల్కి వెంటనే వెళ్ళాము, హాస్పిటల్ అడ్మిట్ చేయించారు. పూర్తిగా అయితే తగ్గలేదమ్మా, ఇంకా నీళ్ళు ఉన్నాయి, కానీ మీరు అబ్జర్వేషన్లో ఉండాలన్నారు. దేనివల్ల పోయిందో తెలియట్లేదు, మీరు చూసుకోవాలని. స్టిచెస్ అయితే ఉంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, నాకైతే ఏం ప్రాబ్లం కనిపించట్లేదని. దానికి తగ్గడానికి ఒక ఇంజక్షన్ వేయాలి. ఇంజక్షన్ వేసినా అలా నీరు పోకుండా ఉంటుందంట. కానీ ఆ ఇంజక్షన్ ఏమో నాకు అలర్జీ చేసింది. పెట్టిన వెంటనే మొహము, చెయ్యి, కాలన్నీ వాసిపోయాయి. మళ్ళీ ఆపేశారు. ఇంకా ఇంజక్షన్ లేకుండా ఏం చేయలేమన్నారు. అప్పుడు కూడా దేవుడు చూసుకున్నాడు. నాకు ఇంకొక ఇంజక్షన్ ఎక్కడి నుంచో అరేంజ్ చేశాడు. ఇప్పుడు దాకా అది ఎవరికి ఇవ్వలేదంట, నాకే ఫస్ట్ ట్రై చేశారు, పనిచేసింది. వారం రోజు బెడ్లో తినడం, వెళ్ళడం, ఎన్ని బెడ్లోనే 1 వారం ఉన్నా. మళ్ళీ ఈ పొట్టిదేమో లోపల ఉన్నప్పుడు ఈ పొట్టి తనతోనే ఉంటుంది. 5వ నెల నుంచి తనేది. అందరూ చెప్తారు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే లేట్గానే తనడం తెలుస్తుందని. పొట్టిదేమో 5వ నెల స్టార్టింగ్ నుంచి నాకు తనడం తెలిసింది. ప్రతిసారి తనతోనే నీళ్ళిపోతుంది, నీళ్ళిపోతాయి. రాత్రిపూట అయితే ఇంకా తనతోనే, ఇప్పుడు కూడా తనతోనే ఉంటుంది. అలా చేసి కరెక్ట్గా 7వ నెల మొదలైంది. నా నీళ్ళు చాలా మట్టికి పోయాయి.
హాస్పిటల్లో ఉన్నాను, బెడ్లో ఉన్నప్పుడే డాక్టర్ వాళ్ళు చెప్పారు, ఇంకా ఏం చేయలేమమ్మా, డెలివరీ చేయాల్సిందే, లేకపోయినా నీకు ప్రమాదం, పాపకి ప్రమాదం అన్నారు. ఎలాంటి పరిస్థితికి వెళ్ళామంటే, నాకైతే నా పిల్ల వచ్చినా చాలా ఉంది, నా భర్తకి నా కుటుంబానికి ఏం నేను బ్రతికినా చాలా ఉంది. అలాంటి పరిస్థితి. ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు డాక్టర్ వాళ్ళు మా అమ్మ వాళ్ళ దగ్గర చెప్పారు, ఇద్దరులో ఎవరైనా ఒకరు బ్రతుకుతారు, లేకపోయినా ఇద్దరికి ప్రమాదం, మేము ఏం చేయలేమని. వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము, మంచిగా డెలివరీ అయింది. పాప 25 వారాలు ఒక్కరోజు, కరెక్ట్గా 7 నెలలు స్టార్ట్ అయింది, పుట్టింది. 7 నెలలు పుట్టిన పిల్ల ఎప్పుడు ఉంటారో నీకు తెలీదు, మేము ఇంకా గుర్తు మర్చిపోము చూసినది. పుట్టినప్పుడు పిల్ల జస్ట్ 650 గ్రామే ఉండేది. అలా ఉన్న పిల్లని ఇప్పుడు మీ ముందు ఇలా పెట్టారంటే అది దేవుడు తప్ప ఏం లేదు. ఆ 3 నెలలు దాని తర్వాత పిల్లని NICUలో అడ్మిట్ చేశారు. అలా చిన్న పిల్లని మన చేతికి ఇవ్వలేదు, వెంటిలేటర్లో పెడతారు, ఇంక్యుబేటర్లో పెడతారు. అలాంటి చిన్న ఏజ్ లో పుట్టిన పిల్లల్ని చాలా మంది దేవుడు తీసేసుకుంటాడంట, చేతులు ఇవ్వరు తల్లిదండ్రులకి. నేను బాబీ తప్ప ఎవరు పిల్ల దగ్గర వెళ్ళడానికి వీలేదు, మేము మాత్రమే వెళ్ళాలి. ప్రతిరోజు నాకు సీసెక్షన్ చేసే పాపని తీసుకున్నారు, ఎందుకంటే పాప కొంచెం క్రాస్ గా పడుతుంది, తీయడానికి రాదనేసి సీసెక్షనే చేశారు. పైగా ఆల్రెడీ నీళ్ళు కూడా పోయాయి కాబట్టి మనం డిలే చేయలేమనేసి వెంటనే సీసెక్షన్ చేసేసారు. సీసెక్షన్ తీసుకున్న ఆ స్టిచ్తోనే ప్రతిరోజు NICU నడిచేదాన్ని. దానికి ధైర్యం నాకు దేవుడు ఇచ్చాడు. నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ ఒక్కొక్క విషయంలో నన్ను నడిపించింది ఆ దేవుడు మాత్రమే. నేను నమ్ముకున్న ఏసీలో మాత్రమే, వేరే ఎవ్వరు లేదు. ఆ 3 నెలల పాపకి 7 months, ఇంకా టెన్యూర్. మనం డెలివరీ డేట్ సెప్టెంబర్ అంటే అప్పటిదాకా పాప NICUలో ఉండాలి. అప్పటిదాకా పాప గ్రోత్ బాగానే ఉండాలి, ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి, కానీ పాప ఇంతే ఉంది. పాప పెరగాలి కదా, వెయిట్ పెరగాలి, ఆరోగ్యమైన ఎన్విరాన్మెంట్ ఉండాలి, బయట తీసుకెళ్ళి ఇన్ఫెక్షన్ ఇప్పించలేము. NICUలో ప్రతిరోజు నేను బాబీ 3 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి. నేను పాపకి డైరెక్ట్గా తాగలేదు, ఎక్స్ప్రెస్ చేసి ఇలా వెళ్తాం. నేను ఉన్నంత వరకు ఉండి ఇచ్చేసి వస్తాను, మళ్ళీ బాబీ వెళ్తాడు నైట్ 12 గంటలకి 3 గంటలకి. ప్రతిరోజు ఇలాగే వెళ్దాం. చివరి 2 నెలల తర్వాత పాప కొంచెం సేఫ్ జోన్కి వచ్చింది. ఆ టైంలో అయితే నేను చెప్పుకుంటాను, ఆ ఫస్ట్ 1 నెల మాత్రం డాక్టర్ వాళ్ళు మాకు చెప్పినది ఇదే, మా చేతిలో ఏం లేదు, మేము చేసినది చేస్తాం, మిగిలినవి దేవుడు. ఆ 1 నెల మొత్తం పిల్ల ఏ ప్రాబ్లం లేకుండా, ఒక చిన్న ఇన్ఫెక్షన్ లేకుండా బయటకు వచ్చిందంటే మళ్ళీ చెప్తున్నాను దేవుడు. దాని తర్వాత 2 నెలల నుంచి పిల్ల బాగా వెయిట్ పెరిగింది, నార్మల్ అయింది. ఇంకా పాప ఇప్పుడు దాకా ఒక కన్ఫైన్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉంది, అదైనా ఒక చిన్న చోట ఉండేది. నేను మళ్ళీ ప్రపంచానికి తీసుకురావాలంటే దానికి పిల్ల అడ్జస్ట్ అవ్వాలి. మళ్ళీ దానికని 1 నెల నేను హాస్పిటల్లోనే, పొద్దున రాత్రి 24 గంటలు అక్కడే. ఇంటికి వెళ్తాను, తినేసి మళ్ళీ వచ్చేస్తాను. తినాలి, ఎందుకంటే పాలు కావాలి కదా, పాలు ఇవ్వాలి కదా, వేరే ఆప్షన్ ఏం లేదు, వెళ్ళాలి వస్తాను. NICU లోపలికి అయితే ఏం అలౌ చేయరు. 1 నెల కష్టపడి ప్రతిరోజు నిద్ర, ఇప్పుడు దాకా చెప్తున్నాను, ఒక్క నిద్ర లేదు. అన్ని 3 నెలలు అయితే కొంచెం కూడా నిద్ర లేదు. అయినా కూడా నాకు ఓపిక ఇచ్చింది దేవుడే, నాకు శక్తి ఇచ్చింది దేవుడే, మా పిల్లని మా చేతికి ఇచ్చిన దేవుడు. చివరికి సెప్టెంబర్ 18 రోజులు దేవుడు మా పిల్లని మా చేతికి ఇచ్చారు. ఆ రోజే మేము మీ అందరితో పంచుకున్నాము. ముందు చెప్పకూడదని ఏం లేదు, కానీ ఈ సాక్ష్యాన్ని నేను ఫోన్లో చెప్పిన మీ అందరికీ అర్థం చెప్తున్న విధం కాదు. మీరు ఏదో అనుకుంటారు, మేము ఇది చిన్న సాక్ష్యం ఏమో అని అనుకుంటారు, కానీ చిన్న విషయాలు, ఒక చిన్న విషయాల్లో కూడా దేవుడే తిన్నాడు. మీకు తెలుసా, NICUలో పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక రోజుకి 15,000, 3 నెలలు ఉంది పిల్ల, అనుకోండి ఎంత అయిందో ఖర్చు. దగ్గర 16 లక్షలు అయింది. కానీ దాంట్లో కూడా మాకు గొప్ప దేవుడు, మా దేవుడే కూడా ఉన్నాడు. ఇన్సూరెన్స్ మాకు అందరికి తెలుసు, జాబ్ చేసిన వాళ్ళకి కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ లో మాకేమో 6 లక్షల వరకే లిమిట్ ఉండేది, కానీ అక్కడ కూడా దేవుడు మాకు ఒక గొప్ప కార్యం చేశాడు. 6 లక్షలలో ఉన్న ఇన్సూరెన్స్ ని కంపెనీ ద్వారా దేవుడు 12 లక్షల కింద ఇచ్చాడు. మళ్ళీ దేవుడు వల్లనే ఆ కంపెనీ ద్వారానే ఇంకా 4 లక్షలు మాకు లోన్ కింద ఇచ్చారు.
పూర్తిగా 16 లక్షలు దేవుడి వల్ల మాత్రమే చేస్తున్నాము. మేము కట్టగలిగాము, లేకపోయినా అస్సలు కట్టేవాళ్ళం కాదు. రోజుకి మెడిసిన్ ప్రతి విషయానికి ఖర్చు అయ్యేది. ఇంకా ఒక మంచి గొప్ప విషయం ఏంటంటే నేను టైంకి ఆ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్ యాక్చువల్లీ చాలా పెద్ద హాస్పిటల్, కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చాలా పెద్ద హాస్పిటల్. అయినా కూడా నాకు దొరికిన కేర్, ఆ డాక్టర్స్, నర్సు వాళ్ళు నా పిల్ల పైన చూపించిన ప్రేమ, దేవుడు మా కోసం వాళ్ళని సమకూర్చినట్టు అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా దేవుడే కనిపించాడు. అదే నేను చెప్పాలి, ఎవరి ద్వారా చూసిన దేవుడే కనిపించాడు. ప్రతిరోజు వాక్యం చదువుగా నేను బాబీ కలిసి ప్రేయర్ చేయక మేము ఆగలేదు. ప్రతిరోజు మాకు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, మేము ప్రార్థన చేస్తాం. తర్వాత రోజే నేను 3 నెలలు వెయిట్ చేశాను, 2 నెలలు వెయిట్ చేశాను అని చెప్పలేదు. నేను ప్రార్థన చేశాను, తర్వాత రోజే నాకు ఏదో ఒక సమస్య, దానికి సొల్యూషన్ దేవుడు ఇచ్చేశాడు. చెప్తున్నాను కదా, నేను పాపని డిశ్చార్జ్ చెయ్యాలంటే 16 లక్షలు నేను కట్టుకోవాలి. ఆ రోజు 10 గంటలకి డిశ్చార్జ్ అంటే నాకు కరెక్ట్ గా 8 అయినప్పుడు ఆ అమౌంట్ అలాగే మాకు ఇన్సూరెన్స్ లో పడిపోయింది. 10 గంటలకి నేను పాపని తీసుకోవాలి. అనుకోకండి, లేకపోయినా మా పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుడు సీరియస్ గా చెప్తున్నాను. నేను అనుభవించినది నాకు మాత్రమే చెప్పగలుగుతున్నాను. మీకు నేను ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పలేను. కానీ ఇలాంటి విషయాలు, ఒక్కొక్క విషయంలో దేవుడు మాతో తోడుగా ఉన్నాడు. ఇంకా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను బాబీ పెద్దగా పిల్లలు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలని ఏం అనుకోలేదు. ఏదైనా పర్లేదు అనుకున్నాము. కానీ మా మనసులో మేము ప్రార్థన చేసుకున్నాము, ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కదా పిల్లకి అనుకున్నప్పుడు బాబీ నోట్ నుంచి ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాక వచ్చిన ఒకే ఒక మాట నక్షత్రం. అది అబ్బాయి ఏం లేదు, అమ్మాయి ఏమేది మా మనసులో ఏం లేవు. అప్పుడు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలని ఏం లేదు. వచ్చిన పేరు అది ఒక్కటే. ఇంకొక పేరు కూడా మాకు మనసులో రాలేదు. మేము ఆ రోజే ఫిక్స్ అయిపోయాము, ఆ పేరే ఉంటాయి. కరెక్ట్ గా పుట్టినది అమ్మాయి, ఆ పేరే మేము దేవుడు గుర్తుకి మేము పెట్టుకున్నాము. పాప పేరు నక్షత్రం. పైగా మేము కేరళలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, పిల్ల పుట్టి నెల రోజుకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, లేకపోయినా వాళ్ళు ఇవ్వరు. మీ అందరికి తెలుసు, పిల్ల ఎక్కడ పుడుతుందో అక్కడే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ కేరళలో పుట్టింది కాబట్టి కేరళలోనే తీసుకోవాలి. అప్పుడు ఆ నెల రోజు లోపలనే మేము పేరు కూడా పెట్టుకోవాలి. అందుకే దేవుడు మాకు ఇచ్చిన ఆ పేరు మేము పెట్టుకున్నాము. దేవుడు నక్షత్రాన్ని ఇచ్చారు ఫస్ట్ గారు, ఆ పేరు పెట్టేశారు. ఈ రోజు నేను ఎంత సంతోషంగా నా భర్తతో, నా పాపతో వచ్చి మీ అందరికి సాక్ష్యం చెప్తున్నానంటే వేరే ఏం లేదండి. దేవుడు మాత్రమే. నాకు దేవుడు తప్ప ఆ టైంలో ఎవరు లేదు. మనుషులు ఉన్నా కూడా దేవుడు లేకపోయినా ఈ పరిస్థితిలో మేము వచ్చేవాళ్ళం కాదు. నాకు ఒకే ఒక సాక్ష్యం నేను నేరుగా చెప్పుకోవాలనుకున్నాను. రోజు ప్రార్థన, ఎవరు ఎలా చేయాలో నేనేమో పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్ కాదండి. నాకు తెలిసినట్టు నేను ప్రార్థన చేస్తాను. నేను దేవుడితో ఎలా నేను మీతో ఎలా మాట్లాడతాను, ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను, నేను అలాగే మాట్లాడతాను దేవుడితో కూడా. దేవుడా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ సిచ్యువేషన్ ఉన్నాను, నాకు వేరే దారి లేదు, నువ్వే దారి. నేను మాత్రమే నమ్ముతున్నాను. ప్రెగ్నెంట్ అయిన టైం నుంచి నేను నమ్మాను, దేవుడిచ్చాడు. నా పిల్లని నా చేతితో పట్టుకొని మందిరానికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. దేవుడు అలాగే దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఓకే, మంచి సాక్ష్యాన్ని చాలా రోజుల తర్వాత ప్రసన్న దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా వివరించడానికి దేవుడు చూపించారు. మరి అన్ని జనాంగాల నుంచి కూడా రక్షించబడి 14 మంచి విశ్వాస జీవితంలో, ఆత్మ జీవితంలో దేవుని మీదనే ఆధారపడి జీవించినప్పుడు దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఒక చక్కటి గర్భఫలం అనే బహుమానాన్ని ప్రకటించారు. మరి నక్షత్ర బయటికి రావడంతో సుమారు 16 లక్షలతో ఖర్చుతో బయటికి వచ్చింది. ఇక ఫ్యూచర్లో
ఎవరి ఓకే 2 లక్షలు, మొత్తం 20 లక్షలు అనుకోండి. ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి బయటకు వచ్చిన నక్షత్ర ఒక పీస్ స్టార్గా అనేకులకి వెలుగులు చూపెట్టిన ఒక నక్షత్రం, ఒక స్టార్గా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రాల వలె ప్రకాశించెదరు అని దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి అలాంటి అనేకులకి వెలుగునిచ్చే నక్షత్రంగా ప్రసన్న వారి జీవితంలోకి నక్షత్రం వచ్చింది. కాబట్టి ప్రార్థన చేయండి. వారి యొక్క విశ్వాస జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ యొక్క మేలును బట్టి ప్రార్థించుకుందాం. చెప్పినటువంటి సాక్ష్యాలు బట్టి సహోదరి లత గారు ప్రార్థన నడిపిస్తారు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కించుదాం, ప్రార్థించుకుందాం.